మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. యేసుప్రభు స్వయంగా వెళ్ళి సైనికులతో అడుగుతున్నాడు, మీరెవరిని వెతుకుచున్నారు? వారు నజరేయుడైన యేసుని అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా, యేసు ఆయన్ను నేనే, అంతా తెలిసి ఎలాంటి శిక్ష పడుతుందో తెలిసి నేనే అని ఎదురెళ్ళిన ధైర్యం ఉన్నవాడు యేసుక్రీస్తు. చావుకెదిరెళ్ళిన ధైర్యవంతుడు యేసుక్రీస్తు. ఆయన స్వయంగా వెళ్ళి నేనే అని అప్పగించుకొని మేకులు వేసేస్తాడు. మేకులు వేయించుకుంటుంటే మేకులు పీక్కోలేకపోయాడు. పీక్కోవడానికి కాదా ఆయన భూమి మీదకి వచ్చింది? ఆయన తలుచుకుంటే మేకులు కాదు, రోమా ప్రభుత్వం ఏం చేయలేదు. ఆయన తలుచుకుంటే సిలువ మాడిపోతుంది, మేకులు కరిగిపోతాయి, రోమా ప్రభుత్వమే తగలబడిపోతుంది. తెలుసా ఆయన ఎవరో? ఈ భూమి పటాపంచలైపోతుంది ఆయన తలుచుకుంటే. ఎవరి కోసం ఎవరు సిలువెక్కాలి? మ్రాను నెక్కినవాడు, మేకులు వేయించుకున్నవాడు ఎవరు? నువ్వేంటి? ఏదో పారిపోవటానికి ట్రై చేస్తే శక్తి చాలక, వాళ్ళకేదో దొరికి వాళ్ళు ఏదో మేకులు వేసేస్తే వాటిని తీసుకోలేక అన్యాయంగా చచ్చిపోయాడు, లేదా బలహీనుడై చచ్చిపోయాడు, ఇలా అనుకుంటున్నావా? రాధా మనోహర్, ఆయన సిలువెక్కపోతే నీకు నాకు కూడా రక్షణ. మనల్ని క్షమించాలి, తండ్రి క్షమించాలి. తండ్రి క్షమించాలంటే క్రీస్తు రక్తం చెందాలి. ఇంతమంది కోసం నిర్దోషి అయిన ఒక ఆయన మన శాపములన్నింటినీ తాను తీసుకొని తాను శిలువ మీద బలియాగం చేసినప్పుడు తండ్రి క్షమించేస్తాడు. మేకులు బిక్కుని వచ్చాయంట. నీలాగే మీ పితరుడు ఒకడు ఉన్నాడు అక్కడ, నువ్వే క్రీస్తువు అయితే కిందకి దిగు మేకులు బిక్కుని అన్నాడు. యేసు ప్రభువుకి రోషం వచ్చేసి ఇదెంతరా అని ఉఫ్ అన్నాడు అనుకోండి, ఆ మేక రివర్స్ వెళ్ళి కొట్టింది. నీలాంటి వాళ్ళందరి కోసం ఆయన క్షమించడానికి రక్తం కార్చాడు.